డైలీ టేస్ట్ ది డైలీ. కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి. గోపీనాథ్ ఎప్పుడు చనిపోయాడో అని తల్లిగా తనకే తెలియదన్నారు. కేటీఆర్ అమెరికా నుంచి వచ్చిన తర్వాతే తనకు అనుమతి ఇచ్చారని తెలిపారు. మాగంటి గోపీనాథ్ కు తాను రెండో పెళ్లి చేయలేదని, విడాకులు ఇవ్వనిది సునీత లీగల్ గా భార్య ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. తనకు పార్టీలతో సంబంధం లేదని, తనకు తన కుటుంబమే ముఖ్యమన్నారు. గోపీనాథ్ మీద ప్రేమ ఉందని చెప్పే కేటీఆర్ గోపీనాథ్ చనిపోయాక ఎలా ఉన్నావు అని ఒక్కసారి అయినా కాల్ చేశావా అని ప్రశ్నించారు. గోపీనాథ్ మాలినిని వద్దనుకుంటే డైవర్స్ తీసుకునేవాడు కదా, ఇష్టం ఉంది కాబట్టే డైవర్స్ ఇవ్వలేదన్నారు. టికెట్ కావాలంటే కేసీఆర్ కాళ్ల మీద పడితే టికెట్ వచ్చేదని కేటీఆర్ మాట్లాడారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏమో ఒక మిస్టేక్ అనిపిస్తుంది నాకు. అతను ఇట్లా సిక్లో ఉన్నాడని చెప్పేసి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడని చెప్పి వెళ్తే నేను కానీ నాకు ఇంకో కొడుకు ఉన్నాడు వజ్రనాథ్ అని, అతను కానీ హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వకూడదు అన్నటువంటి ఆర్డర్స్ ఒకటి గోపీనాథ్ ఇప్పుడు భార్య అనబడే సునీత ఆర్డర్స్ పాస్ చేసింది. ఆ లెటర్ కూడా ఉన్నది ఇప్పుడు. అయితే ఇంతకీ ఏంటంటే గోపీనాథ్ గారు ఎప్పుడు చచ్చిపోయింది అన్నది తల్లిగా నాకే తెలీదు. 5వ తారీఖు చనిపోయాడని కొంతమంది అంటున్నారు, 8వ తారీఖు చనిపోయాడని కొంతమంది అంటున్నారు. 5వ తారీఖు ఒకవేళ ఎట్లన్నా ఉంటే కూడా 5, 6 ఆగి కేటీఆర్ గారు వస్తున్నారని కేటీఆర్ గారు వచ్చిన తర్వాత అమెరికా నుంచి అనౌన్స్ చేశారు. ఏమిటో మరి అర్థం కాదు. తల్లిగా నాకు కూడా చెప్పకుండా ఎవరో కేటీఆర్ గారి కోసం అంటే రాజకీయాలు ఉంటే ఉండొచ్చు, కానీ తల్లిగా నన్ను ఎందుకు ఎంటర్ అవనివ్వలేదు, ఎందుకు చూడనివ్వలేదు, చూడొద్దని ఎందుకు అన్నారు, అదొక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. అయితే పోరాటం చేసి ఎవరినో బతిమాలి కళ్ళతో చూశాను, అది వేరే సంగతి. ఆస్తుల గురించి గోపీనాథ్ గారి లీగల్ సర్టిఫికేట్ కోసం 25 గోపీనాథ్ చనిపోయింది జూన్లో. చనిపోయిన జూన్ 8వ తారీఖు గోపీనాథ్ చనిపోయాడని అనౌన్స్మెంట్ అయింది. 8వ తారీఖు నుంచి 25వ తారీఖు అప్లై చేసింది ఆవిడ. 4వ తారీఖు జూలై 4వ తారీఖు తెచ్చుకుంది లీగల్ సర్టిఫికెట్. ఆ లీగల్లో అసలు భార్య, కొడుకు, నేను ఎవరూ లేవు. పెండ్లైన భార్య ఆయన పుట్టిన లేకుండా తను 3 బిడ్డలను పెట్టుకొని మేమే లీగలని తెచ్చుకున్నప్పుడు మీరందరూ చూస్తున్నారు, వింటున్నారు, నేనేం చేయాలి? నాకు అక్కర్లేదు, నేను ఇక రేపో మాపో చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నా, ఎందుకంటే ఏజ్ అయిపోయింది. అయితే ఆ చిన్న బిడ్డను ఏం చేయాలి, ఆవిడని ఏం చేయాలి? వాళ్ళకి గోపీనాథ్ భార్య బిడ్డలు కాదా? ఎక్కడైనా నీకు డైవర్స్ అయ్యిందా? అవ్వనప్పుడు ఆవిడ అట్లే కనిపెట్టుకుని ఉంది కదా. దానికోసం నేను లీగల్గా ప్రొసీడ్ అయ్యి వేశాను. గోపీనాథ్ మరణం ఏమో ఒక మిస్టేక్ అనిపిస్తుంది నాకు. అతను